ఒకే ఒక్క కార్పొరేటర్ను పెట్టుకొని తిరుపతి డిప్యూటీ మేయర్ని సొంతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని అధికార కూటమి పార్టీలు తిరుపతిలో సాగించినటువంటి ఒక విధ్వంసకాండ, ఒక అరాచక పర్వాన్ని మనం విజువల్స్ సహా చూసామా. ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడైనా చివరికి నడి రోడ్డు మీద కార్పొరేటర్లు, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళందరూ పోతున్నటువంటి బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లను లాక్కెళ్ళి ఒక దగ్గర బంధించిన వ్యక్తుల మీద అయినా కానీ ఒక కేసు ఫైల్ చేయడం మనం చూసామా? ఎక్కడైనా ఒక్క కేసు ఎక్కడైనా ఫైల్ చేయడం చూసామా? ఒక కార్పొరేటర్ భార్యను అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఎత్తుకెళ్ళడం కోసం ఆ ఇంటి మీద అంతమంది దాడి చేసే ఒక్కరి మీద అయినా కేసు ఫైల్ చేయడం మనం ఎక్కడైనా చూసాము? చూడలేదు కదా. కానీ ఈ అరాచకాలను ఎదిరించి చివరి సెకండ్ వరకు ధైర్యంగా ఎదుర్కొన్న తిరుపతి ఒక యువనేత, వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారు చూశారు. వీళ్ళ అరాచకాలను అడుగడుగున ముందుండి అర్ధరాత్రి, తెల్లారుజాన, సాయంత్రం, పగలు, మిట్ట మధ్యాహ్నం ఎక్కడైనా కూడా అడ్డుకొని నిలబడింది కూడా ఆయనే కదా. అందరూ చూశారు కదా. ఒక హోటల్ దగ్గరికి గుండాలు చుట్టుకుంటే అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి వాళ్ళ కార్పొరేటర్ని ఎట్లా తెచ్చుకున్నారు. కార్పొరేటర్లను బెదిరించడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడితే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి చివరికి అక్కడ అడిగారు ఏమని, ఎక్కడ నోటీసులు ఇచ్చారా, కేసు ఫైల్ చేశారా, చూపించండి, అతన్ని ఇక్కడే వదిలేసిపోతాను, కేసు లేదు, నోటీసు లేదు, అక్రమంగా చీకటి గదులు ఎక్కడో బంధించేశారు అని చెప్పి మనం విజువల్స్ కానీ చూపెట్టాం కదా. సో ఇంతగానం ఆయన ఫైట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఊహించినట్లుగానే ఇందులో ఏమి పెద్ద ఏమంటారు ఆశ్చర్యం ఏం లేదులేండి. భూమన అభినయ్ రెడ్డి మీద పోలీస్ కేసు పెట్టారు. కార్పొరేటర్ల మీద దాడి చేసిన వాళ్ళ మీద లేదు, వాళ్ళ భార్య గారి మీద దాడి చేసిన వాళ్ళు లేదు, బస్సును వగలగొట్టిన వాళ్ళ మీద లేదు, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద లేదు, ఎత్తుకెళ్ళిన వాళ్ళ మీద లేదు, ఎక్కడే కూడా అసలు వాళ్ళ జోలికి ఎవరు పోలే. ఇవన్నీ ఎదుర్కొంటున్న భూమన అభినయ్ రెడ్డి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఏమంట, అక్కడ కేసు పెట్టి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేస్తే అంట పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళిపోయారు అని మనం చూసాం కదా విజువల్. కార్పొరేటర్ బంధువులు బెదిరించి ఒక రూమ్లో పెడితే ఒక చీకటి కదా అది కూడా. ఆయన పోయి అడిగాడు, అక్కడ నోటీసులు ఉండేది, ఇవ్వండి చూపెట్టండి, కేసు ఫైల్ చేశారు, దేనికోసం పెట్టారు, ఏం కాకుండా ఇట్లా బంధిస్తారు అని చెప్పి. ఇప్పుడు వచ్చేస్తాయి అన్నీ, ఇప్పుడు నోటీసులు వస్తాయి, ఇప్పుడు కేసులు వస్తాయి, టకా రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అదే భూమన అభినయ్ రెడ్డి మీద అలిపిరి సిఐ కేసు పెట్టారట, కేసు కంప్లైంట్ చేశారు, ఆయన ఫిర్యాదు మీద కేసు పెట్టారు. అంటే ఇప్పుడు ఇంకా ఆయన చుట్టూ హల్చల్ చేయాలి, ఆయన మీద కేసులు, ఆయన మీద ఇంకా అరెస్టులు, ఇంతవరకు ఇంకా నెక్స్ట్ ఆయన చుట్టూ తిప్పాలి. అద్భుతం లేండి. ఎందుకంటే డెఫినెట్లీ టైం ప్రతి చర్యకు టైం సమాధానం చెబుతుంది కూడా. యాక్చువల్గా ఏది కూడా శృతిమించకూడదు. చరిత్రలో విపరీత ధోరణి పోయినటువంటి ఏదైనా, ఏ మనిషి అయినా, ఎవరైనా కనుక నిలబడ్డా ఆ చరిత్ర ఎక్కడ లేదు. కొంచెం అటో ఇటో విశృంఖలత్వం డెఫినెట్లీ న్యూట్రలైజ్ కావాల్సిందే. అందులో అనుమానమే అక్కర్లేదు. అన్ని దాడులు చేసి, అన్ని అరాచకాలు చేసిన వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు అవి అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు చూడండి. ఇది ఒక అద్భుతం అంతే. కానివ్వండి.